ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు సువార్తల యొక్క నేపథ్యం ఏంటో తెలుసుకుందాం. అనగా మత్తాయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. ఈ సువార్తలన్నిటిని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. సినాప్టిక్ గాస్పెల్స్ అంటే ఒక వ్యక్తి ప్రస్తావించిన దాన్నే మరొక వ్యక్తి కూడా ప్రస్తావిస్తాడు. కానీ ఒక వ్యక్తి ప్రస్తావించింది ఒకరిని ఉద్దేశించి, ఇంకో వ్యక్తి ప్రస్తావించింది ఇంకొకరిని ఉద్దేశించి. సో వీటి ఆంతర్యం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. జస్ట్ బేసిక్స్, ఈ సువార్తల గురించి జస్ట్ బేసిక్ నాలెడ్జ్. ఇది ఏంటంటే మత్తాయి సువార్త అనేది మత్తయ్య గారు రాశారు. ఇతనికి ఇంకొక పేరే లేవి. ఈయన మత్తాయి సువార్త రాసింది ధర్మశాస్త్ర సంబంధికులు రాసిందే ఈ మత్తాయి సువార్త. ఎందుకని ధర్మశాస్త్రాలకు సంబంధికులు రాశారు అంటే, ఈ మత్తాయి సువార్త అనేది రక్షణ గూర్చిన సువార్త. రక్షణ గూర్చిన సువార్త. ఈ ధర్మశాస్త్ర సంబంధులు అనగా ఇశ్రాయేలీయులు లేదా యూదులు, వీళ్ళు దేవుడు అంటే ఎవరిని పడితే వాళ్ళు దేవుడని నమ్మరు. వీళ్ళు ఎవరు దేవుడు నమ్ముతారంటే లేఖన నెరవేర్పులు ఉంటేనే వీళ్ళు నమ్ముతారు. అంటే ప్రవక్త యెషయా అక్కడ చెప్పాడు, ఇక్కడ నెరవేరుతుందా, ఇర్మియా చెప్పాడు ఇక్కడ నెరవేరుతుందా, మేకా చెప్పాడు ఇక్కడ నెరవేరుతుందా, హోషేయ చెప్పాడు ఇక్కడ నెరవేరుతుందా అని ప్రవచనాలు నెరవేరితేనే వాళ్ళు దేవుడని నమ్ముతారు. సో వీళ్ళు ఏంటంటే రక్షణ అనేది క్రియలను బట్టి రక్షణ వస్తుంది అనుకుంటారు. కాదు, క్రియలను బట్టి కాదు, దేవుడిచ్చే కృపను బట్టి రక్షణ వస్తుంది అని మత్తయ్య గారు రాశారు ఈ సువార్తని. ఎందుకని వీళ్ళకి మాత్రం రాశారు అంటే, వీళ్ళు చెప్పాను కదా క్రియలను బట్టే రక్షణ వస్తుంది అని అనుకుంటారు. అంటే స్వతహాగా నీతిమంతులు మేము చేసే క్రియలను బట్టి, అనగా ధర్మశాస్త్ర చేసే క్రియలను బట్టి రక్షణ వస్తుంది అనుకుంటారు. కానీ ధర్మశాస్త్రం సంబంధించిన దానికి కాదు, దేవుడిచ్చే కృపను బట్టి రక్షణ వస్తుందని రాసిన సువార్తే ఈ మత్తాయి సువార్త. ఇది రక్షణ గురించిన సువార్త. ఈ మత్తాయి సువార్త మనం ఒకసారి చదివినప్పుడు దీంట్లో ఏం కనపడుతుంది అంటే ప్రవచన నెరవేర్పులు కనపడుతుంది. ప్రవచన నెరవేర్పులు మేకా గ్రంథంలో కానీ, ఇర్మియా గ్రంథంలో కానీ, యెషయా గ్రంథంలో కానీ ఈ ప్రవచన నెరవేర్పులు కనపడతా ఉంటాయి. సో ఇది ధర్మశాస్త్రాలకు సంబంధించి రాసింది. సో రక్షణ గురించి రాసిన సువార్త మత్తాయి సువార్త. ఆ తర్వాత మార్కు సువార్త. ఈ మార్కు సువార్త అనేది రోమియోలను ఉద్దేశించి రాసింది. ఎందుకని రోమియోలను ఉద్దేశించి రాశారు అంటే, మార్కు గారు ఇప్పుడు యేసు ప్రభుని వెళ్ళి రోమియోలకి వెళ్ళి పరిచయం చేశారు అనుకోండి, ఆ యేసు ప్రభు ఎవరు అని అడగరాళ్ళు, యేసు ప్రభు ఏం చేశాడు అని అడుగుతారు. అంటే ఒక వ్యక్తి ఎంత గొప్ప కార్యాలు చేస్తే వాళ్ళ దగ్గర అంత గొప్పవాడవుతాడు. అంటే క్రియను బట్టే గొప్పవాడవుతాడు రోమిల దగ్గర. సో వాళ్ళు చేసిన పనులను బట్టే గొప్పవాడవుతాడు రోమిల దగ్గర. అందుకని యేసు ప్రభు వారు చేసిన అద్భుతములు కానివ్వండి, స్వస్థత వరాలు కానివ్వండి, దీంట్లో ఎక్కువ కనపడతా ఉంటాయి. సో దీనికి టైటిల్ ఏమొచ్చుంటే హైలైట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హైలైట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఆయన చేసిన క్రియలన్నీ దీంట్లో ఎక్కువ కనపడతా ఉంటాయి. ఇది రోమియోలను ఉద్దేశించి రాసింది. సో ఈయన కూడా గొప్పవాడే అని పరిచయం చేస్తూ రాసింది రోమియోలకి. ఆ తర్వాత లూకా సువార్త. ఈ లూకా సువార్త అనేది గ్రీకులను ఉద్దేశించి రాసింది. లూకా సువార్త గ్రీకులను ఉద్దేశించి రాసింది. ఎందుకని గ్రీకులను ఉద్దేశించి రాశారు అంటే, గ్రీకులు జ్ఞానం కోసం వెతుకుతూ ఉంటారు. గ్రీకులు జ్ఞానం కోసం వెతుకుతూ ఉంటారు. ఆ జ్ఞానం కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళని ఉద్దేశిస్తూ యేసుప్రభు వారు ఏ విధంగా బోధ చేశారు, ఆయన ఏ విధంగా పరిచయం చేశారు అని ఉద్దేశిస్తూ రాశారు. సో ఆయన బోధ ఏ విధంగా చేశారు, ఆయన టీచింగ్స్ ఏ విధంగా చెప్పారు అని, వాళ్ళు ఎలా చెప్పాలి అని యేసుప్రభు వారు ఎలా చెప్పారని కంపేర్ చేస్తూ రాసిన సువార్తే ఈ లూకా సువార్త. ఆ తర్వాత యోహాను సువార్త. ఈ మూడు సువార్తలకి ఇది కాస్త భిన్నంగా ఉంటది. ఏంటంటే ఇది యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి రాసిన సువార్త యోహాను సువార్త. సో నాకు తెలిసి బైబిల్లో అసలు మొట్టమొదటి పెట్టాల్సిన వచనం ఇదే ఉంటది. ఆదియందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినాం. అంటే ఆదియందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఈ వాక్యం తీసుకెళ్లి ఆదికాండం మొదటి అధ్యాయం మొదట్లో పెట్టాల్సి ఉంటది. ఒక క్రోనలాజికల్ గా కాకుండా పెట్టాల్సి వస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు కరెక్టే, కానీ దానికన్నా ముందు ఆదియందు వాక్యం ఉంది. ఆ ఆది కన్నా ముందే క్రీస్తు వారు ఉన్నారు అనేది చూపించడానికి, అంటే ఆయన దేవుడిని పరిచయం చేస్తూ రాసిన సువార్తే ఈ యొక్క యోహాను సువార్త. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఇందుకు విశ్వాసం ఇచ్చాడు, నశింపక నిత్య జీవం పొందును. అంటే ఆయన దేవుడిని పరిచయం చేస్తూ రాశాడు. ఆయన ఎవరు కాదు, ఆయన దేవుడే. యేసుప్రభు అంటారు కదా, నేను అబ్రహాం పుట్టక ముందు నుంచి నేను ఉన్నవాడిని. సో ఆయన దేవుడిని ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన పరిచయం చేస్తూ యోహాను పరిచయం చేస్తున్నాడు. ఈయన దేవుడే, ఈయనే దేవుని కుమారుడు అని పరిచయం చేస్తూ రాసిన సువార్త యోహాను సువార్త.